గురుగారు తదుపరి రాశి సింహరాశి. మరి ఈ సింహరాశి వాళ్ళకు 2025 సంవత్సరం నుంచి మొదటి నెల నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళైతే కొన్ని సమస్యలను ఎదుర్కొంటూనే వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అక్టోబర్ మాసంలో వాళ్ళకేమైనా శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందంటారా? సింహరాశి. సింహరాశి అనగానే ఒక క్షణం ఆలోచించాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వీరు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆటోమేటిక్ గా ఇంక ఎవరు ఉన్నా కూడా వాళ్ళ కిందనే ఉంటారు అనమాట. సింహరాశి వాడు అక్కడ ఉంటే వాళ్ళ వీళ్ళే పై చేయనాల ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎంత అదృష్టమైనా వాళ్ళకే ఉంది అంతే. అందుకని సింహరాశి వారికి ఏ గ్రహం అనుకూలించకపోయినా అనుకూలిస్తుంది. ఎందుకంటే వేరే ఇంట్లో అదృష్టవంతులు ఉన్నా కూడా అది కూడా వీళ్ళకే వస్తుంది కాబట్టి. ఎవరు అదృష్టమైన వీళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి వీరికి అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీళ్ళకి ఉంది, అష్టమశనిలో ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత వీరికి ఇప్పుడు అక్టోబర్ మాసం కాబట్టి అన్ని రకాలుగా ఇప్పుడు గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి. ఎప్పుడైనా అడ్వాన్స్ ఇచ్చున్నా ఇళ్లకి వాకిళ్ళకి లేకపోతే కార్లకో స్థలాలకో ఎక్కడైనా అడ్వాన్స్ ఇచ్చుండేసి మధ్యలో వీరు కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఒక 3 మాసాలు అయితే ఇబ్బందులు ఉన్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి ఫైనాన్షియల్ కావచ్చు, జాబులు వెసులుబాటు ఎక్కడ తెలియదు, ఏం చేయాలో తెలియదు, అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితి నుంచి కొంతమేర వైదొలికారు అని చెప్పొచ్చు. అది మళ్ళీ నిలదొక్కొని మళ్ళీ పుంజుకొని మళ్ళీ వెనక వచ్చేసారు. ది బాస్ ఇస్ ద బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ ముందుకు వచ్చేసారు అనమాట. జాబ్ లో అన్ని సెటిల్మెంట్ ఉంది, జాబ్ లో వెసులుబాట్లు ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, అలానే జాబ్ పరంగా విదేశాలకు వెళ్ళేది కూడా ఉంది. వీరు డబ్బు పెట్టినట్టు ఉంటారు, పెట్టరు అనమాట. చెప్తున్నా జాబ్ పరంగా విదేశాలకు ఉంది, మళ్ళీ వీళ్ళు టికెట్ పెట్టుకోవాలనుకుంటారు అట్లా. కాబట్టి వీళ్ళకి అన్ని రకాలు బాగుంది. ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి విషయం ఇందులో వీరికి ఇంకోటి ఉన్నది ఏంటంటే ఈ సంవత్సరంలో ఈ యొక్క అక్టోబర్ మాసం వీరు రాసి పెట్టుకుని స్టాంప్ వేసుకోవచ్చు గట్టిగా. ఎక్కడైనా సరే స్థలం కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా కొనేదానికి అవకాశం ఉంది అక్టోబర్ మాసంలో. కాకపోతే ఒకటి చిన్న మతలబ్ 25 నుంచి 35 సంవత్సరాల లోపు వారు మాత్రమే. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి, కానీ దశలు కూడా వీరికి సానుకూలంగా ఉండాలిగా. ఈ 10 సంవత్సరాల్లో ఉండేటువంటి వాళ్ళలో గ్రహాల సానుకూలతతో పాటు దశలు కూడా సానుకూలంగా ఉంటాయి. ఇందులో వీరికి శుక్రుడిది కానీ బుధుడు రవిది కానీ దశలు వస్తే ఆ దశలో వీళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా కొంటారు. ఇక రియల్ ఎస్టేట్ వారు అయితే చెప్పే అవసరం లేదు, అందరూ లాస్ అయితే ఉంటారు, వీళ్ళు మాత్రం హైక్ వెళ్తూ ఉంటారు. కాకపోతే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో అయితే దానికోసమే రాసి పెట్టుకోవచ్చు. ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారైనా, ఇంకా ఫైనాన్స్ సెక్టార్స్ కావచ్చు, ఐటీ రంగాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా జాబ్ లో కొంతమేర వెసులుబాటు బాగుంది. కొత్తగా జాబ్ కావాలన్నా కూడా వస్తుంది. కాదు ఉన్న జాబ్ వదిలికేసుకోకూడదు అంతే. నిరుద్యోగులకైతే కొత్త జాబ్ వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం ఉండి ఆశకుంది, ఉద్యోగం మానేసి వేరే దానికి వెతికితే మాత్రం చెప్పలేను. కాబట్టి ఒకటే భార్య ఒకటే భర్త ఉండాలి. మరి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి, కానీ ఆయన నచ్చక మానేస్తారు కొంతమంది. గురువు గారు వేరే జాబ్ వస్తున్నారు కదా అని చెప్పేసి అని మానేసి పెద్ద జాబ్ వస్తుంది చెప్పేసి అందుకని ఉన్న జాబ్ అయితే కంటిన్యూ చేసుకుంటే ప్రమోషన్స్ అనేది వస్తే అవే కొనసాగించుకోవాలి. కాకపోతే ఈ మాసం మొత్తం కూడా ఒకటే భార్య ఒకటే భర్తతో ఉండాలి. ఈ మాసం అంతే, ఒక నెల మాత్రం. ఈ మాసంలో పెడితే ముందు అలవాటు అవుతారు. అట్లా ఒకరితో ఉండడం, ఒకటే భర్త ఒకటే భార్య అనేటట్టుగా ఉండాలి. ఎందుకంటే ఎఫైర్స్ ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏమి వాళ్ళకి వర్తించవు అనమాట. ఎఫైర్స్ వీళ్ళకి గండం, ఎఫైర్స్ వీరికి అదృష్టం తీసేస్తుంది. ఎఫైర్స్ వల్ల వీరికి ఏ రకమైనటువంటి శత్రుభయమైనా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగినా, ఏ రకమైనటువంటి అనారోగ్య పాలైనా కూడా కేవలం వీరికి ఎఫైర్స్ వల్లనే, వేరే ఏ సమస్య వల్ల కాదు. గ్రహాలు ఏ సానుకూలత లేకపోయినప్పటికీ వీరికి బానే ఉంది. ఒకవేళ కనుక ఎవరికైనా సమస్య వచ్చింది అంటే ఖచ్చితంగా ఎఫైర్స్ వల్లే. దీని వలన చాలా మందిలో తగాదలు అవుతాయి. గురువు గారు చెప్పారు, అవడమే కాదు సార్, మొత్తానికి ప్రాణాలకు ప్రాణమే పోతుంది. అదే గురువు గారు చెప్పారంటే ఖచ్చితంగా నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇది అనుభవిస్తున్నావు అని చెప్పేసి కొడతారు. ఖచ్చితంగా కొడతారు, కానీ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే జాతకంలో ఏదైతే ఉందో అదే మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఎఫైర్స్ లాంటివి పెట్టుకోకుండా ఈ విధంగా బాధ్యతగా ఉన్నట్టయితే అనుకున్నటువంటి గురువుగారు చెప్పినవి జరుగుతాయి. దాంతో పాటు ఈ మాసంలో ఏ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వరకైనా సరే గ్రహాలని సానుకూలతగా ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా వీరికి రాణించాలనుకుంటే కనుక ఇంగువ ప్రతిరోజు కూడా ఇంగువ ఏదైతే ఉందో అది వంటలు వేసుకొని తినాలి, అందరూ కూడా తినొచ్చు. అందులో పాటు ఇంగువ కొంచెం పౌడర్ అయినా బిల్డ్ అయి ఉంటుంది, ఇంగువ టాబ్లెట్ ఉంటుంది, అదైనా పర్లేదు, ఒక పేపర్లో పొట్లం కట్టేసి జేబులో పెట్టుకోవాలి. ఇంగువ జేబులో పెట్టుకోవాలి. ఏదైనా మంచి పని కోసం వెళ్ళినప్పుడు ఆ ఇంగుని తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు చూపించే అవసరం లేదు, పాకెట్ లో ఉంటే సరిపోద్ది. పాకెట్ పర్స్ లాంటి ఇంగు పెట్టుకుని వెళ్ళాలి. ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడైనా పడేయచ్చు, లేకపోతే ఇదేనా వాడుకోవచ్చు. ఇది ప్రతిరోజు
ఈ క్రమం తప్పకుండా ఈ మాసం మొత్తం చేయాలి. చేయాలి. మరొకటి, వీరు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, ఉమ్, నాగపడిగల దగ్గర కానీ, లేదా రావి చెట్టు కానీ, ఉమ్, ఇక్కడ వీరు ఏదైనా బుధవారం లేదా గురువారం రోజున దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి అవును. అక్కడ ఒక 3 చెంబులు నీళ్లు, ఒక 3 ఉమ్, లీటర్ నీళ్లు అన్నదిగా సుమారుగా అక్కడ పాదిలో పోసేసి వీరు అక్కడ దీపారాధన చేయాలి. దీపారాధన. 2 వత్తులేసి మట్టి ప్రమిదలో ఏదో ఒక నూనె పోసి దీపారాధన చేయాలి. ఓకే. ఇది చేయడం ద్వారా వీరికి ఆర్థిక సమస్యలే కాకుండా పిల్లల నుంచి మాట వినేలాగా, పెద్దల నుంచి మాట వినేలాగా, వీరికి ఉమ్, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, డబ్బు రావటం, జాబులో వెసులుబాటు, మనం చెప్పినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి అనమాట. ఓకే. దీంతో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్ అండ్ బ్లాక్, ఓకే. రెడ్ అండ్ బ్లాక్ ఈ 2 కలర్స్ వీరికి కలిసి వస్తే నెంబర్ 5, 7 ఉమ్, 5, 7 వీరికి బాగా కలిసి వస్తుంది. అంటే రవి నంబరు, శుక్రుడు, రవి నంబరు, కేతు నెంబర్ 2 కూడా వీరికి కలిసి వస్తుంది. కేతు వీరి ఓకే. దాంట్లో ఉన్నారు, రవి వీరికి ఇష్ట గురువు కాబట్టి 2 కూడా వీరికి కలిసి వచ్చే నెంబర్ 5, 7 ఈ 7. నెంబర్ వీరికి లక్కీ నెంబర్ గా మనం తీసుకోవచ్చు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం ఉమ్, మంగళవారం, ఆదివారం, ఓకే. మంగళవారం, ఆదివారం. ట్యూస్డే అండ్ సండే 2 కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రకమైన పరిహారాలు చేసుకొని సింహరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. తప్పకుండా గురువు గారు చాలా చక్కగా వివరించారు. మరి సింహరాశి వాళ్ళకు అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు చూపించబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురువు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.